నిన్న క్యాబినెట్ నిర్ణయం ఏంది? క్యాబినెట్ నిర్ణయం ఏమో తడిసిన వడ్లు కొంటాం, అన్ని రకాల వడ్లు కొంటాం, కలెక్టర్లదే బాధ్యత అన్నారు. ఈ విషయం నేను నిన్న ఉదయం మెదక్ జాయింట్ కలెక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పిన. ఇదే రైతులు నాకు మాట్లాడితే మెదక్ జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు, పరిష్కారం చేయని చెప్పిన. కాలే. ఇప్పుడు నాకు గంట క్రితం కూడా రైతులు మాట్లాడితే లారీ డ్రైవర్ నంబర్ తీసుకొని నిజమా కాదా అని తెలుసుకున్నా. విషయం ఏంది? రైతులకు ఎందుకు ఇబ్బంది? రైతులకు ఏందట అంటే ఆ లారీ వడ్లు రైస్ మిల్లో దించి ఆ ట్రక్ షీట్ వాపస్ వస్తేనే రైతులకు వాళ్ళ పని అయిపోయినట్టు. అప్పటిదాకా రైతులు సెంటర్లోనే వెయిట్ చేస్తున్నారు. ఆ లారీ డ్రైవర్తో మాట్లాడితే దించుకోవట్లేదు సార్ అన్నారు. లారీ డ్రైవర్ నంబర్ రాసుకోండి, 9573604789. నేను ఇప్పుడు ఆ లారీ డ్రైవర్తో కూడా మాట్లాడి మీకు వినిపిస్తాను. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి. ప్రాక్టికల్గా ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారా? అవును సార్. లారీ డ్రైవర్ బాబు? సార్ లారీ డ్రైవరా మీరు? అవును సార్, లారీ డ్రైవర్. ఏ ఊరికి వెళ్ళి బట్టలు తీసుకుపోయినావు? సార్ మెదక్ పక్కన ఈ ముత్తాయి కోట ఇల్లు సార్. ముత్తాయి కోట అదే సార్. ముత్తాయి కోట నుంచి మొన్న రాత్రి బట్టలు తీసుకుపోయినావు? మొన్న నైట్ ఆన్సి బయలుదేరినా సార్, 12-1 అయింది సార్ నైట్. నేను హరీష్ రావు మాట్లాడుతున్నా, ఇంతకుముందు నీకు ఫోన్ చేసినా కదా సార్. మీ నెంబర్ ఆర్డర్ తెలుసు సార్, మీరు చాలా సార్లు ఉంటాను నేను. పెద్దమూర్తి సార్ మాది. చాలా సార్లు కలిసాను సార్, ఒకసారి కాదు. పెద్దమూర్తి సార్, మన ఇటువైపు కాన్స్టెన్సీలో మంచిరెడ్డి కిషన్ సార్ అని దగ్గరికి వచ్చాను సార్. విజేందర్ రెడ్డి అని మా బాబాయ్ కౌన్సిలర్ ఉండేది. పెద్దమూర్తి. అవును సార్. సార్ ఇట్లా ఎంగేజ్కి వచ్చాం సార్, నెలలు సార్. మనకు మార్కెట్ బాగాలేక, ఇసుక బాగాలేక ఇంకా అటెండ్ బిజినెస్ లో ఈ మెదక్ ఉంది అంటే వచ్చినాం సార్. ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పలేదు సార్, మన రానికి కూడా ఏమన్నా చెప్తారేమో. ఇంతకుముందుకే మళ్ళా ఒట్లు బొమ్మ ఓట్లేదు సార్, మళ్ళా చెక్ చేసారు. అదేమన్నా చెప్తారేమో సార్, ఒక ½ అన్ అవర్ లో 1 అవర్ లో తడిచినాయి సార్. అవును సార్, మళ్ళీ ఇప్పుడు మీరు చేసినాక మళ్ళీ వచ్చారు సార్, వీళ్ళు వచ్చి మళ్ళీ బొమ్మ కొట్టారు. ఇప్పుడు ఇంకా ఏం చెప్పలేదు సార్. మళ్ళా ఇంతకుముందుకు అయితే ఈ మొలకలు వచ్చినాయి, వడ్లు తడిచినాయి, పూలు వచ్చినాయి అని చెప్పారు సార్. ఇప్పుడు మళ్ళీ బొమ్మ కొట్టారు సార్. ఇంకా మళ్ళీ ఏం చెప్పలేదు సార్, ఇప్పుడే బొమ్మ కొట్టుకొని వెళ్తారు సార్. చెప్పలేదు సార్. నిన్న ఉదయం నుంచి ఎదురు చూస్తాను సార్. నిన్న ఉదయం వచ్చినాం. అవును సార్, మెదక్ నుంచి. ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పలేదు సార్, ఒక ½ అన్ అవర్ లో మనం చెప్తే చెప్పవచ్చు సార్. తెలియదు సార్, ఇంకేం చెప్పలేదు. ఇప్పుడు కటింగ్ అంటే మనకు మాకైతే ఫోన్ చేస్తారు కటింగ్ గురించి. అయితే వీళ్ళకై చేస్తారు సార్, సెంటర్ వాళ్ళకి ఫోన్ చేస్తారు సార్ కటింగ్ ఏమైనా ఉంటే. సెంటర్ ఫోన్ చేసి చెప్తారు. మా లారీ వాళ్ళకి ఏం చెప్పారు సార్. ఈ భోజనం అంటే హోటల్ తినాలా సార్? ఇక ఇక్కడ వేరే సార్ ఇంతకుముందు సెంటర్ వాళ్ళు ఇచ్చేది, కానీ ఆడ ఉన్నప్పుడు సెంటర్ వాళ్ళు భోజనం పెడుతుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ గా అయితే సెంటర్ ఉంటే భోజనం. అవును సార్, ఇస్తారు 500. అదే భోజనం ఖర్చుకి ఇస్తారు సార్. అయ్యా మనం ఆడ అక్కడనే 3 పూటలు తింటాం సార్. అదే ఈ సెంటర్ లో 500 ఇచ్చారు సార్. అవును సార్, మనకు సెంటర్ ఇన్ఛార్జ్ ఇచ్చింది సార్ 500. అవును సార్. సార్ ఖచ్చితంగా సార్. మీరు ఇంకో నెంబర్ ఉంది సార్ మీది, అప్పుడు లాస్ట్ ఆన్లైన్ 999 ఉంటుంది కదా సార్. ఓకే సార్. మిమ్మల్ని కలుద్దామంటే ఇప్పుడు వీలు పడతలేదు సార్. మీరే మాకు ఫోన్ చేస్తే ఆయన కళ్ళ కూడా ఉంటుంది సార్. సార్ సార్ ఖచ్చితంగా చేస్తా సార్. ఏమంటావే?
ఆయనకు లైవ్ వచ్చేది తెలియదు పాపం, ఆయనకు తెలియదు కదా.